నా ఛానల్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి లోగోని ఎప్పుడైనా క్లియర్గా చూసారా? బెజవాడ కనకదుర్గ గుడి, కృష్ణా బ్యారేజీ, అలాగే ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలో ఉన్న ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో మా ఇంటి వెనకమాల ఉన్న పెరట్లో ఎన్నో రకాల ఇండియన్ వెరైటీస్ కూరగాయలు పండిస్తున్నాను. వాటినన్నిటినీ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు ప్రస్తుతం అయితే వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. స్నో బాగా పడి నా మొక్కలన్నీ పాడైపోయినాయి, కూరగాయ మొక్కలన్నీ. ఈ సంవత్సరం పండించిన కూరగాయల ఫోటోలన్నీ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ ఫొటోస్ అన్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గెస్ చేయండి ఎన్ని వందల కిలోలు పండించి ఉంటానో ఈ సంవత్సరం. డిసెంబర్ 17th ఫస్ట్ హార్వెస్ట్ స్టార్ట్ అయ్యిందండి. స్నో పీస్ అంటారు దాన్ని, ఫస్ట్ అదే వస్తుంది. స్నో పీసును బీట్రూట్ హార్వెస్ట్ చేశాము. ఇక అప్పటి నుంచి మొదలు స్పెషల్ డే రోజునైతే మాత్రం హార్వెస్ట్ మిస్ అవ్వకుండా చూశాను. క్రిస్మస్ రోజు కానీ, లేదంటే న్యూ ఇయర్ రోజు, సంక్రాంతి రోజు, ఉగాది రోజు మిస్ అవ్వకుండా హార్వెస్ట్ అయితే ఉంది. చాలా ఎక్కువగా ఎన్ని రకాల ఇండియన్ వెజిటేబుల్స్ పండించానో నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేనేనా ఇన్ని పండించానని చెప్పి. కారబంతి పువ్వులు, బంతి పువ్వులు, చామంతులు, ఒక రకం కాదండి, ఆకుకూరలోనే 9 రకాల ఆకుకూరలు పండించాను. ఎర్ర తోటకూర, పచ్చల కూర. ఎన్ని కిలోల కూరగాయలు పండించానో గెస్ చేయండి, వీడియో చివరిలో చెప్తాను. ఎన్ని వెరైటీలు అనుకుంటున్నారు? మొత్తం 40 రకాల కూరగాయలు పండించాను నా వెనకాల పెరట్లో. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైనా. మొక్కజొన్న కండి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం రాలేదు, బీర, నేతి బీర, పొట్ల అయితే పెంచలేకపోయాను. చిక్కుడుకాయల్లో 2 రకాలు చిక్కుడుకాయలు పండించాను. క్యాప్సికంలో పెద్దయి, చిన్నయి, గుత్తి వంకాయ, మామూలు వంకాయ, బీన్స్, క్లైంబింగ్ బీన్స్ అండి. ఇన్ని రకాలు. ఈ ఫోటోలన్నీ చూస్తుంటే అప్పుడేంటో అడావుడిగా వీడియోలు పెడతాము, హార్వెస్ట్ చేసుకోవటం, అదే సరిపోయింది. ఇప్పుడు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వెల్లుల్లిపాయలు అయితే పెద్ద సైజు రాలేదు, కానీ మామూలు ఉల్లిపాయలు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి. 3 రకాల కలర్లో. ఎర్ర ఉల్లిపాయ ఉంది, వైట్ ఉల్లిపాయ, బ్రౌన్ కలరు. అలాగే క్లైంబింగ్ బీన్స్ కూడా బాగా వచ్చినాయి. ఎర్ర తోటకూర చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇది పుల్లగా ఉంటుంది. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ ఎర్ర తోటకూర తినేవాళ్ళం బాగా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే అసలు ఎన్ని వచ్చినాయో లెక్కలేదు. చాలాసార్లు బజ్జీలు అయితే వేసుకున్నాము. ఆస్ట్రేలియా కాయలతో అయితే వేసుకోలేము. ఈ బజ్జీ పచ్చిమిర్చి కాదు, మామూలు పచ్చిమిర్చి. ఇవి 2 రకాల బీన్స్, క్లైంబింగు, అలాగే ఇటాలియన్ బీన్స్. బంగాళదుంపలు అయితే ఒక 30-40 కిలోలు వచ్చి ఉంటాయి ఈజీగా. పెద్ద దుంపలు వచ్చినాయి. అలాగే బేబీ పొటాటోస్ కూడా ఉన్నాయి. ఏం లేదు, ఇంకా బాగా తయారవ్వలేదు, చిన్నగానే ఉన్నాయి. అయినా కానీ మనం వాటిని అలాగే కూర వండుకుంటే చాలా బాగుంటుంది, ముక్కలు కట్ చేయకుండా, దుంపపాటిని, చిన్నాటిని. ఈ కూరగాయలన్నీ ఇలా ఒక్కచోటే ఇంత కలర్ఫుల్గా చూస్తుంటే ఎంత బాగుందో అసలు. ఎంతో కష్టపడ్డాము ఈ రావటానికి, అయినా ఆ కష్టాన్నంతా ఈజీగా మర్చిపోవచ్చు, అంత బాగుంది. ఏమో చిన్న క్యాప్సికమ్, వీటిలోనే 2-3 కలర్లో. ఎర్ర తోటకూర, పాలకూర, పచ్చిమిర్చిలోనే 4-5 వెరైటీలు ఉన్నాయి. అలిపినోసు, ఎర్ర పచ్చిమిర్చి ఉంది చూడండి, చిన్నది చిట్టి పచ్చిమిర్చి. కష్టపడితే కొంచెం లేట్ అయినా కానీ ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్లో బాగానే ఇబ్బంది పడ్డాము, నేల సరిగ్గా లేక, కలుపు మొక్కలు అవన్నీ. స్లోగా అన్నీ తెలుసుకుని ఇప్పుడు బాగానే పండించుకుంటున్నాము. బచ్చల కూర, ఇది కూడా స్పెషలే మాకు. ఎందుకంటే మేము సిడ్నీకి చాలా దూరంలో ఉంటాము, 250 కిలోమీటర్స్లో. సిడ్నీలో అయితే ఇండియన్ వెరైటీస్ అయితే బాగానే దొరుకుతాయి, కూరగాయలు కానీ ఏవి కానీ. ఇక్కడ మాత్రం మేము ఉండే ప్లేస్లో మేము సొంతగా పండించుకోవాల్సిందే. ఆ వెరైటీలు చాలా రేర్గా తీసుకొస్తారు ఇక్కడ మార్కెట్లలో కూడా, సూపర్ మార్కెట్లలో. కీరా దోస, మామూలు యాపిల్ కుకుమ్మర్ అంటారు. అలాగే సొరకాయలు కూడా చాలా పెద్దవి కాసినాయి. ఈ టమాటాల్లో కూడా ఎక్స్పెన్సివ్ టమాటా కాపిచ్చాను. అదైతే కిలో $25 ఉంది. హెయిర్లూమ్ వెరైటీ అంటే మన ఇండియన్ కరెన్సీలో $1250 అనమాట ఆ టొమాటో. అది మా గార్డెన్లో కాపిచ్చాను ఈ సంవత్సరం. గుత్తి వంకాయలు, ఏమో మామూలు వంకాయలు ఎంత బాగున్నాయో చూడండి. ఒక్కరోజు కూడా ఏ పురుగు మందు జల్లలేదు. ఆర్గానిక్గా కిచెన్ వేస్ట్తోనే కంపోస్ట్ తయారు చేసి నేను ఈ మొక్కలకి వేశాను, అదే సరిపోయింది.
ఇక్కడ వాతావరణం చాలా అనుకూలిస్తుందండి ఉన్నన్ని రోజులు. అందుకని కూరగాయలు అయితే చాలా బాగా కాస్తాయి. ఈ చూడండి క్యాప్సికంలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో కలర్స్. మొత్తం 21 హార్వెస్ట్లు అయితే చేసామండి. అసలు ట్రేలు ఇంకా చాలా మందికి అయితే ఇచ్చాము. ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళే చాలామంది ఇష్టపడతారు నేను కాపించే కూరగాయలని. మా కొలీగ్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆకుకూరలో అసలు కొత్తిమీర కానీ, మెంతికూర, పాలకూర ఎంత వచ్చిందో, ఎన్ని హార్వెస్ట్లు చేసావో మాకే లెక్కలేదు. కొన్ని అయితే వీడియోలు తీశాను కానీ అన్నీ తీయలేదు. ఆకుకూరలే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేము ఇన్ని కూరగాయలు పండించుకోగలిగామని చెప్పి. ఇది ఇండియాలో అయితే కొంచెం తేలిగ్గానే పండించుకోవచ్చు అండి, వాతావరణం బాగుంటుంది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో మాత్రం గాలి వస్తుంది బాగా. అలాగే ఇంకా మంచు స్టార్ట్ అయిందంటే మాత్రం ఒక్క చెట్టు కూడా బతకదండి, అంత చల్లగా ఉంటుంది. 6 నెలలు మాత్రమే మేము కూరగాయలు పండించుకోగలం. 6 నెలల్లో కూడా మొదటి 2-3 నెలలు మొక్క పెరగడానికే సరిపోతుంది టైము. ఇంకా బాగా కూరగాయలు మేము ఎంజాయ్ చేస్తే 3 నెలలు లేదంటే ఇంకా 4 నెలలు అయితే మాత్రం వస్తుంది సంవత్సరంలో కూరగాయలు. అంతే. ఇక చలికాలం స్టార్ట్ అయిందంటే కూరగాయ అనేది పండదు. ఈ సంవత్సరమే కొద్దిగా ట్రై చేసి కొత్తిమీరను పాలకూర అయితే బతికించుకోగలిగాము. ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయో, సొరకాయలు ఎన్ని వచ్చినాయోనండి, చాలా బాగా కాసినాయి ఈ సంవత్సరం అయితే కూరగాయలు. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది కూడా స్టార్ట్ చేశారు మన వీడియోలు చూసేవాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సొరకాయలు మాత్రం చాలా పెద్దగా కాసినాయండి, పందిరిలాగా వేసాం కదా, ఇంకా వాటి మీద పాకినయ్యి. హైలైట్ అయితే మాత్రం పచ్చిమిర్చి. తోటకూరలో కూడా ఎర్ర తోటకూర వచ్చింది, గ్రీన్ తోటకూర వచ్చింది. ఎన్ని వెరైటీలు అండి అసలు. చాలా కష్టపడ్డాము. ఇది నేను ఒక్కడనే కాదు, నా వైఫ్ అలాగే పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు ఇసుక్కోకుండా. ఎందుకంటే ఒక్కొక్క హార్వెస్ట్ చాలా టైం పడుతుంది. కోసేసుకోవటం అంటే త్వరగానే అయిపోతుంది, కానీ కొంచెం వీడియో చేసుకుని అలా చేయాలి అంటే టైం పడుతుంది. అయినా కానీ చాలా సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడైనా హార్వెస్ట్ కానీ వీడియోలు కానీ చేయకుండా బతికిచ్చాను అనుకోండి, బాబులు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాడు, డాడీలే వీడియోలు చేద్దాం, హార్వెస్ట్ చేద్దామని. తల్లిదండ్రులు చేస్తూ ఉంటే పిల్లలు కూడా చూసి నేర్చుకుని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మనం కూడా మన పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచే కదా నేర్చుకుంది. సో అదే నెక్స్ట్ జనరేషన్కి కూడా కంటిన్యూ అయిపోతుంది. సో అందరూ మీ ఇళ్లలో కూడా ట్రై చేయండి, ఇలా రకరకాల కూరగాయలు పెంచటం. ఎన్ని కిలోలు కాపించానో గెస్ చేయగలిగారు ఎవరైనా? సో చెప్తున్నాను, మొత్తం మీద 200 కిలోలు కూరగాయలు అయితే ఈ 6 నెలల్లో నేను కాపించానండి. కొన్నేమో ఫ్రెండ్స్కి ఇచ్చాము, నిలవుండే బంగాళదుంప నిలవుంటే అలాగే ఉంచాము. ఇంకా కొన్ని కూరగాయలు అయితే స్టోర్ చేసుకున్నాము. టమాటోలు అయితే అసలు ఎన్ని వచ్చినాయి అండి, ట్రేలు వచ్చినాయి. ఎర్రగా అసలు పెయింట్ వేసినట్టే ఉన్నాయి అనమాట. ఆకుకూర కూడా అసలు విరగబడి వచ్చేసింది. అలాగే ఫిజీ గువ్వాలంటారండి మన జామకాయలు లాంటివి, అవి కూడా బాగా వచ్చినాయి. కొత్తిమీర హైలైట్ అన్నిటికంటే చాలా వచ్చింది. పచ్చడి చేసుకున్నాము, నిల్వ పచ్చడి, అలాగే స్టోర్ కూడా చేసుకున్నాము. ఈ సొరకాయ అయితే ఇత్తనానికి ఉంచేసాము. ఈ సంవత్సరం మెమరీస్ అయితే చాలా బాగున్నాయి. ఎన్ని కూరగాయలు మంచి బూస్టప్ ఇస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా కూరగాయలు కాపించడానికి ఈ వీడియోస్ అన్నీ. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.